చెప్పింది కొంత వాస్తవం అండి. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం పూర్తిగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారంత పరిస్థితి మా దగ్గర లేదని వాస్తవమే. ఎందుకంటే మేము నమ్ముకుంది దేవుడిని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం. అంతేగాని మేనేజ్ చేయటాలు, ఎంగేజ్ చేయటాలు వాళ్ళు మేనేజ్ లేదంటే చేశారని నేను అనలేదండి. వ్యవస్థలు ఎలా మేనేజ్ లేదు. చేశారో 75 ఏళ్ళ నుంచి వాస్తవం. గమనించలేదని అడుగుతున్నా. సార్, అది మీరు చెప్పింది మీరు ఆ విధంగా చెప్పట్లేదండి. వాళ్ళు ఈ మేనేజ్ ప్రపంచం చేశారని నేను మొత్తం తెలుసు. ఆయన అర్థం చేసుకుంటే నాకు తెలుగుదేశం సంబంధం లేదు. పార్టీ నుంచి సార్ సార్ మీరని కాదండి, మీరని కాదండి. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రామారావు గారి దగ్గర నుంచి సైకిల్ సింబల్ లాక్కోవడం కోసం ఆ రోజు ఎట్ట మేనేజ్ చేశాడు, మనం పార్టీ అదేవిధంగా తన అధ్యక్షుడు మనుషుల్ని పెట్టుకున్నాం. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు పెట్టడానికి కోసం ఎట్లా బేడ్ చేశారు, లేదంటే ఎట్లా ఏ విధంగా అయితే కేంద్రంలో పెద్దలు మచ్చిక చేసుకోవటం అనేది అతనికి చేసినటువంటి ప్రావీణ్యత ప్రావీణ్యత. సరే అదే పక్కన పెడితే సార్, ఇప్పుడు 98,000 కోట్ల రూపాయలు సార్ కనకారావు గారు, 98,000 కోట్ల రూపాయలు అండి డిజిటల్ పేమెంట్స్ని పక్కన పెట్టి మీరు వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపులకి ఏమన్నా తరలించారా? మద్యం గురించి ఏది గగ్గోలు పెడతా ఉన్నారో దీని మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాడు కాబట్టి సిట్టు ఏదైతే స్కిల్ దాంట్లో ఖచ్చితంగా ఏదో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టారనేటువంటి ఒక కక్ష పూర్తి వంటి కుట్రలో భాగంగా మొత్తం అల్లిక కథ తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి కొమ్ము కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు స్పష్టంగా చెబుతానండి, ఎక్కడా కూడా ఏదైతే ఇప్పుడు అండి ముడుపులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? బేవరేజ్ కంపెనీలు కొత్త ఆల్రెడీ ఉన్న వాటిని మార్చేసి కొత్త వాళ్ళకి ఏదైతే ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో కంపెనీలు మొత్తానికి ఆర్డర్లు ఇచ్చి ఎక్సెస్ గా విపరీతంగా ఇబ్బడిమబ్బడిగా మద్యం ఏర్లేపారు అమ్ముతా ఉంటే కంపెనీలు డబ్బులు ఇస్తా ఉంటారండి. ఈ రోజు వాస్తవానికి ఏదైతే లిక్కర్ కంపెనీలు తయారు చేసినటువంటి బ్రేవరేజ్ కంపెనీ నుంచి పొందేవారు బ్రేవరేజ్ డిపార్ట్మెంట్ పొంది, అది ప్రభుత్వ సంస్థే. ఆ తర్వాత లిక్కర్ మొత్తం కూడా మన గత ప్రభుత్వం లేదు, మొత్తం ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాపులు ఉన్నాయి. ఇంకెక్కడ జరిగింది? కుంభకోణం ఎక్కడ జరిగింది? అయితే అక్కడే జరిగింది, అదే కదా చెప్పేది, అక్కడే జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపులు. ఒక్క నిమిషం అండి కనకారావు గారు, ఒక్క నిమిషం కనకారావు గారు, ఒక్క నిమిషం మీరే సమాధానం చెప్పండి. కనకారావు గారు ఒక్క నిమిషం మీరే. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో షాపుల్లో జరిగింది కాబట్టి అక్కడ కుంభకోణం జరగలేదు. జరిగింది అక్కడ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు? పైసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 98,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? 98,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఆ లెక్కలు చెప్పండి సార్. చెప్తున్నాండి. ఎక్సైజ్ శాఖ 2024 నుంచి 29 వరకు జరిగినటువంటి మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కూడా లెక్కలు చెప్పింది. ఆ లెక్కలు మొత్తం కూడా ఇక్కడ అమ్మిన దానికి మొత్తం ఎక్సైజ్ కమిషన్ చెప్పిన దానికి తేడా ఉంది. దాని మీద ఎంక్వైరీ జరగలేదు కదా. ఏదైతే బ్రేవరేజ్ నుంచి సంబంధించినటువంటి ఎవరు సత్యప్రద కంప్లైంట్ తోటి ఈ రోజు మొత్తం కూడా లిక్కర్ కంపెనీల దగ్గర ముడుపులు తీసుకునే చర్చ తప్ప ఎక్సైజ్ అయితే వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్మినటువంటి ప్రభుత్వ ఆదాయం ద్వారా వచ్చే చెందినటువంటి ఆదాయాన్ని అందకుండా నొక్కిరని చెప్పలేదు, నిరూపించలేకపోయారు కదా. చెప్పండి. ఎక్కడైతే మీరు నేను అడుగుతానండి, 2014 నుంచి 19 వరకు ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏదైతే డిస్టిలరీకి ఇచ్చినటువంటి పర్మిషన్లతో కొనసాగింది, ఇప్పుడు కూడా కొనసాగుతాయే కదా. కొత్తగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక లిక్కర్ కంపెనీకి ఏదైనా ఒక ఇండస్ట్రీకి పర్మిషన్ ఇచ్చారు, చూపించమని చెప్పండి. మీరు పర్మిషన్లు ఎందుకు ఇస్తారు? ఉన్నవన్నీ ఓన్ చేసుకుంటారు. మీరు ఉన్నవన్నీ ఓన్ చేసుకుంటారు, బెదిరించి ఓన్ చేసుకుంటారు. మీరు చేసింది అదే కదా. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అతను చేసినటువంటి దోపిడీకి అతని ప్రభుత్వంలో సిఐడి కేసు పెట్టింది కదా. ఇప్పుడు కేసు ఉంది కదా, కేసు కూడా మరి దాని ఎందుకు తీయట్లేదు బయటికి? దాదాపు 3,000 కోట్ల పైగా కొప్పుకూడదని చెప్పేసి A3గా అతను చంద్రబాబు ఉండవు కదా. ఏమని కమిషన్ ఎక్సైజ్ కమిషనర్ ఉన్నాడు, A2గా ఏదైతే మన కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, A3గా చంద్రబాబు ఉన్నారు కదా. అతనే కదా మొత్తం జీవోలు మార్చింది. 2012కి సంబంధించినటువంటి ఏదో ప్రివిలేజ్ చేస్తుంది దాన్ని మొత్తాన్ని తీసేసి నైట్కి ఏదైతే ఈ సిండికేట్లు మొత్తం కలిసి దాన్ని తీసేయమని చెప్పేసి అంటే అతను అర్ధాంతరంగా క్యాబినెట్ లో అప్రూవల్ లేకుండా సంతకం పెట్టి జీవో ఇచ్చినటువంటి పరిస్థితి లేదా? ఈ రోజు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో మద్యం విషయం మాడుకుంటే గత ప్రభుత్వంలో మద్యాన్ని నియంత్రించారు. ఆ రోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులు, అసలు బెల్ట్ షాప్ లేవు ఆ రోజు ఉన్నటువంటి వైన్ షాపులు లెక్కదేంటి, ఈ రోజు వైన్ షాపులు లెక్కదేంటి. ఆ రోజు వచ్చే ప్రతి పైసా కూడా ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెట్టింది. కానీ ఈ రోజు ప్రతి పైసా కూడా దోసుకుంటున్నారు. దోసుకునే క్రమం ఈ రోజు లిక్కర్ షాపులు మొత్తం కూడా ఇంటికి ఒక దుకాణం వచ్చేసింది, మొబైల్లో అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు పెరిగిపోయి పర్మిట్ రూములు అమ్ముతా ఉన్నారు. చివరికి ఈ దందా ఎంత వెళ్ళిందంటే వీళ్ళకి మధ్య పంపకాల్లో వాటా తేడా వచ్చే క్రమంలో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో 30 పేరయ్య సోదరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని చంపే దాకా వచ్చిందంటే ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో? కాదా చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం దాకా వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని ప్రైవేట్ దారులు చెప్పేసి మొత్తం పరోక్షంగా లెక్కల క్వార్టర్ మీద రేట్లు పెంచేసి ఈ రోజు చికెన్ అమ్ముకునే కానించి మొత్తం ఒక దోపిడీకి ప్రధాన ఆదాయం వనరుగా పెంచుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం
సబ్జెక్ట్ ద్వారా. సరే, ఇవన్నీ ఈ మీరు విషయం కోర్టులో ఏంటంటే చెప్పుకుందరు దీన్ని కానివ్వండి. మొత్తాన్ని తప్పు ఇంతకీ చూడకూడదు. రెడీగా వాళ్ళు ఉన్నారా ఏదైతే సూపర్ సిక్స్ హామీ సార్? ఉన్నాయో కనకారావు గారు, దాన్ని అమలు చేయలేక కేవలం రెడీగా ఉన్నారా ఎవరు లేదా అనేది మీ నాయకులు? ధనంజయ రెడ్డి గారికి సంబంధం ఏమో దీంట్లో? మీ కృష్ణమోహన్ నాయకుడు సంబంధం రెడీగా చెప్పండి. ఉన్నారా లేదా చెప్పండి. ఎందుకంటే అరెస్ట్ ఇవాళ ఏమండి? సాయంత్రం రేపు పొద్దున అరెస్ట్ అయితే రెడీ అయింది. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సార్, మీ వాసుదేవరెడ్డి గారు, ఒకటి ఒక నిమిషం, సార్ మీ చెప్పేది వాసుదేవరెడ్డి గారు, కన్ఫెషన్ మొత్తం మీ ఏంటంటే ధనుంజయ వాళ్ళు రెడ్డి గారు, రాసుకోవడమే కదా. మీ వాళ్ళు కృష్ణమోహన్ మొత్తం రెడ్డి తయారు గారు, చేస్తారు, సంతకం పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు సార్, చెప్పేశారు. సార్ ఇప్పటికే హైకోర్టు కూడా ఎప్పటి వరకు ఏదైతే సోషల్ మీడియా పరంగా వచ్చినటువంటి కేసుల్లో కావచ్చు మొత్తం కూడా కన్ఫెషన్ సార్ మొత్తం రిపోర్ట్ వాళ్ళే తయారు చేస్తారు, సంతకాలు పెట్టుకుని బలవంతంగా పెట్టించుకున్నారు. అది మొన్న ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పారు కదా, హైకోర్టు కూడా ముట్టుకాల్సింది కదా. నిన్న కూడా ఏమైంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ధనంజయ రెడ్డి గారి విషయంలో, అదేవిధంగా మన కృష్ణమోహన్ గారి విషయంలో మీరు బలవంతం చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దు, మిడిల్ ఆఫ్ ది ఎంక్వైరీ ఉంది కాబట్టి ఈ బెయిల్ ఇవ్వలేకపోతున్నాం, దీంట్లో రాజకీయ కుట్ర కూడా ఉందని మాకు అవగాహన వస్తుంది కాబట్టి మీరు సహకరించండి. కాబట్టి సహకరించాలంటే మీరు ఖచ్చితంగా పోలీసు కస్టడీలో ఉండాల్సిన అవసరం ఉంది, మేము బెయిల్ అని చెప్పేసి అన్నారు. ఇది అర్థమవుతుంది ప్రజలకి ఏందనేది. మొత్తం కన్ఫ్యూషన్ మొత్తం రిపోర్ట్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు చెబుతారు. చుట్టూ తిరిగి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ ఆనందం పొందడం కోసం ఇదంతా జరుగుతున్న కుట్ర. జైలు కొత్తగా జగన్ అంత పెద్ద తిరుత్తణి వేణుగోపాల్ గారు మాట్లాడతారు ఒకసారి. ఆ రోజు 16 నెలలు జైలు ఉన్నామండి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇందాక మా రామబాబు గారు చెప్పకుండా వాస్తవం. ఎస్, ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు ఇంత పెద్ద మెజార్టీ వస్తే సూపర్ సిక్స్ అమలు చేయలేక, ప్రజల హామీలు అమలు చేయలేక ఒక సంవత్సరం అవుతున్నా కూడా వాటిని పక్కన పెట్టి కక్షపూరిత వాతావరణంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పేసి అనంతపురం లోకేష్ గారు ఏం చెప్పాడు, రెడ్ బుక్ ఎక్కడ ఆగిపోలేదు, కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఏంటండి అసలు ఇది? ఈ రోజు కేవలం తన తండ్రిని 53 రోజులు జైల్లో పెట్టని చెప్పేసి మాత్రమే ఈ మద్యం కేసును పురమాయిస్తున్నారు. తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తానండి, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అండి, వేణుగోపాల్ గారు ఆగండి. కనకారావు గారు, నేను మళ్ళీ మీ దగ్గర వస్తాను. వేణుగోపాల్ గారు, మనం ప్రభుత్వంలోకి రాకముందు రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని చెప్పేసి వైజాగ్ జగదాంబ జంక్షన్లో వారాహి యాత్ర సందర్భంగా వాహనం ఎక్కి మరీ చాలా గట్టిగా ఎలుగెత్తి చాటారు. రౌడీ షీట్లను ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదా మీ ప్రభుత్వం?